హాయ్ హలో వెల్కమ్ టు స్మార్టీస్ కిచెన్. ఈరోజు చుక్కకూర మటన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈజీ వేలో చూపించబోతున్నాను. ముందుగా ఒక కుక్కర్ తీసుకుందాం. దానిలో తగినంత ఆయిల్ వేసుకొని ఒక కేజీ మటన్కి ఒక 7 స్పూన్స్ అలా ఆయిల్ వేసుకొని ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. అవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని కొంచెం పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి పెద్దవి. అవి వేగుతూ ఉన్నప్పుడు కొంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని బాగా వేగాలి. ఆ పచ్చివాసన అంతా పోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి మంచిగా వేయించుకోవాలి. దాని తర్వాత అవి మంచిగా వేగుతూ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఒక 4 మీడియం సైజు టొమాటోలు తీసుకొని మంచిగా పండినవి తీసుకొని అవి కూడా మంచిగా మగ్గిన తర్వాత ఒక కేజీ మటన్ చక్కగా నీట్గా వాష్ చేసుకొని దాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా దాన్ని తిప్పేసి మనం విజిల్ పెట్టిన తర్వాత ఒక 3 విజిల్స్ మీడియంలో రావాలి. అంతవరకు మనం వెయిట్ చేద్దాం. బాగా తిప్పేసి దీన్ని విజిల్కి పెట్టేద్దాం. మంచిగా దాన్ని ఉప్పు కారం పసుపు ఇందాక వేయించిన వాటిలో కరెక్ట్గా సరిపడా వేసేసుకొని ఆ రాక్ సాల్ట్ అంటే కళ్ళుప్పు అంటాం కదా, అది వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అది వేసుకొని కారం కొంచెం మన టేస్ట్ బట్టి ఎక్కువైతే ఎక్కువ తక్కువైతే తక్కువ వేసుకోండి. పచ్చిమిర్చిలో మంచిగా కారం ఉంటుంది, దాన్ని బట్టి మన కారం అడ్జస్ట్ చేసుకొని బాగా తిప్పిన తర్వాత విజిల్కి పెట్టేద్దాం. ఒక 3 విజిల్స్ మీడియంలో పెడుతున్నాను. దాని తర్వాత 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి చూస్తే చక్కగా 80% మటన్ కుక్ అయిపోయి ఉంది. చూస్తున్నారు కదా. ఈ టైంలో మనం ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న చుక్కకూరని యాడ్ చేసేద్దాం. ఎందుకంటే ఆకుకూర ఈజీగా కుక్ అయిపోద్ది కాబట్టి నేను లాస్ట్లో వేస్తూ ఉంటాను. చక్కగా మనం ఆకుకూర అంతా వేసేసుకొని ఒక కట్ట ఆకుకూర అయితే సరిపోతుంది 1 కేజీ మటన్కి. ఇదంతా వేసుకున్న తర్వాత మనం ఒక్క రౌండ్ అలా తిప్పేసి ఇంకా మనం ఎక్స్ట్రా మసాలాస్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఒట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్తో ఇంకా మటన్ ఇంకా ఆకుకూర ఈ ఫ్లేవర్సే ఎక్కువ ఉండేలాగా నేను ఇలా చేస్తూ ఉన్నాను. ఏదైనా మన ఐడియా మన టేస్ట్ బట్టి ఈ ప్రాసెస్ చేసేదాన్ని బట్టి ఆ టేస్ట్ వస్తుంది. కుకింగ్ అంతా ఏ కుకింగ్ అయినా అంతే కాబట్టి మనకి టేస్ట్ తగ్గట్టు మనకి ఎలా కావాలో మనం అలా చేసుకుంటూ ఉండొచ్చు. దీన్ని ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈజీగా మనకి కుక్కర్లో అయిపోతుంది చుక్కకూర మటన్. మంచి లేత మటన్ కాబట్టి ఇంకా ఈజీగానే కుక్ అవుతుంది. హార్డ్గా ఉండేవైతే కొంచెం ఎక్కువ విజిల్స్ వేయాలి. ఇలా పెట్టేసిన తర్వాత మనము సిమ్లో లేదా కొంచెం మీడియంలో ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. నౌ చుక్కకూర మటన్ ఈజ్ రెడీ టు సర్వ్ విత్ రైస్. ఎంజాయ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.